ఉల్లిపాయలు, ఎండు మినప్పప్పు వేసుకోవచ్చు. ఇలాగా గుళ్ళు కూడా వేసుకోవచ్చు. అలాగే శనగపప్పు, అలాగే జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి. ఇది బాగా కొంచెం డ్రైగా చేసిన తర్వాత కొంచెం ఇలా వేపుకొని, ఇది బాగా ఫేమస్ అయిన బిగ్ బాస్ విన్నర్ చెప్పిన చట్నీ నేను రీసెంట్గా చూశాను. సరే ఎప్పుడు చేసేటట్టు ఎందుకని ఈసారి ఇలా రొటీన్గా వేస్తున్నా. రొటీన్గా అందుకని కొత్తగా వేస్తున్నా. ఇది వేసి మనం మిక్సీలో వేసేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలి. ఇంట్లోనే ఇంకొక 2 కారానికి తగినది. చింతపండు గుజ్జు వాటర్ వేసుకోవాలి. శనక్కాయలు వేసాక వీటిని కలుపుకోవాలి. ఇలా దగ్గరగా అయిన దాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. చట్నీలో ఈ ఐటెం లేకపోతే అసలు చట్నీ తిన్నట్టు ఉండాలి. దీంట్లో ఈ పొడి వేసేసి కలిపేయడమే. మంచి స్మెల్ వస్తుంది. టేస్టీ చట్నీ రెడీ.